నమస్తే. ప్రస్తుతం మనం ఏదైతే నర్సంపేట డిపో పరిసరాల ప్రాంతాలు ఉన్న ముత్తేజ్పేట ఏరియాలో ఉన్నాం. సో అందరికి తెలిసిందే ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ గారు అయితే ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది. సో నిన్న రాత్రి చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన సంఘటన. సో ముందుగా ఆర్టీసీ అన్నలకి కావచ్చు, ఆర్టీసీ సోదరులకు కావచ్చు, నేనేం చెప్పదలుచుకున్నా అంటే ప్లీజ్ ఒకసారి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే పోరాటం ఏది కొత్త కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేసిళ్ళు, ఎన్నో ప్రాణత్యాగాలు చేసిళ్ళు. సో మళ్ళీ ప్రాణత్యాగాలు వద్దు, కావాలంటే ప్రభుత్వంపై పోరాడదాం, అంతేగాని ఇట్లాంటి ప్రాణత్యాగాలు చేయకండి. సో ఇదైతే ముందుగా మీకు చెప్పదలుచుకున్నా. సో దీనికి సంబంధించి మరి ఏదైతే ఆర్టీసీ కార్మికులకు చేస్తున్న మొన్నటి నుండి చేస్తున్న సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మెకు సంబంధించి కావచ్చు, రాష్ట్రం అంతటా మొత్తం మారుమోగుతా ఉంది. సో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కొట్లాడిలు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా కొట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఆర్టీసీ కళా బృందానికి సంబంధించిన నాయకులు చాలా మంది అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో ముందుగా చాలా బాధాకరమైన సంఘటన ఇది. సో శంకర్ అన్న అంటే మీ మిత్రుడు కావచ్చు, మీ సోదరుడు మీతో పాటు లేడు. సో ఎట్లా చూస్తారన్న ఇది విషయాన్ని చూస్తుంటారు? ప్రభుత్వ వైఖరులు ఇంతకుముందు ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, కానీ మీ సమస్యలు అయితే ఇక్కడికక్కడే ఉంటా ఉన్నాయి. ఏం చెప్తారు? ఏం లేదు, నా పేరు తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి. నేను తెలంగాణ ఉద్యమకారుల చేసి రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు మేము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది కళాకారులతోటి, కళా బృందంతో పాటు, నిజంగా కూడా ఇది చాలా దురదృష్టకర విషయం. ఎవరు కూడా చచ్చిపోవద్దు, కొట్లాడి సాధించుకోవాలని కానీ. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా చూసినాం, మలిదశలో 1200 పైకు చులుకు చనిపోయినారు. వాళ్ళ కుటుంబాలు ఇవాళ ఘోరాతి ఘోరం. అదేవిధంగా ఆర్టీసీ అప్పుడు కూడా ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించింది. ఈ రోజు కూడా వాళ్ళ సమస్యలను అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తామని లాస్ట్ మూమెంట్లో ఏదో నామప్రాయంగా చేసింది. ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టింది, గవర్నమెంట్ లో విలీనం చేసుకుంటాం, ఖచ్చితంగా వీళ్ళకి కావాల్సిన పిఆర్సీలు అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని. అయినా కానీ ఈ ప్రభుత్వం అనేది నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కాబట్టి ఇవాళ మేమేమంటున్నామంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యే. ఎందుకంటే మంత్రులు ఉన్నారు, కేబినెట్ మీటింగ్ ఉన్నారు, కేబినెట్ ఉన్నారు, ఆర్టీసీ ఎండి ఉన్నాడు, దానికి ఒక మొత్తం ఆఫీసర్లు ఉన్నారు. ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఒక విధంగా ఏం ప్రణాళిక? వీళ్ళు ఆల్రెడీ ఆర్టీసీ అనేది 41 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చారు. మళ్ళీ 41 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు నువ్వు ముందే ప్రకటిస్తావా? 41 రోజులు అయినాక తెల్లారి వాళ్ళు సమ్మెకు డిక్లేర్ చేసిన తర్వాత మిగతా అన్ని ప్రోగ్రాములు తీసుకుంటుంటే నువ్వు అడ్డుకుంటా ఉంటే ఏంది? ఇంకా వీళ్ళు గత ప్రభుత్వం అట్లనే చేసింది 10 సంవత్సరాలు, ఈ ప్రభుత్వం 2.5-3 సంవత్సరాలు అవుతుంది, సేమ్ అవుతుంది. కాబట్టి ఇంకొక సంవత్సరం అదే ఖచ్చితంగా ఉద్యమకారుల జేఏసీ సంఘాలు ఆర్టీసీకి ఎప్పుడూ కూడా మద్దతుగా ఉంటూనే ప్రభుత్వానికి కూడా సీఎం గారికి, ముఖ్యమంత్రి గారికి లేఖలు రాయడం, మంత్రిని కలవడం, వాళ్ళు ఖచ్చితంగా చేస్తామంటారు. ఏదో 29 చేసినాం, ఇంకా 3 చేయలేమంటారు. 3 ఎందుకు చేయలేము? నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే చేసి చూపియాలి కదా. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ లేని ఆర్టీసీ వాళ్ళు లేని ఉద్యమకారులు లేని మీకు ప్రభుత్వమే లేదు. 1.8% తో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఉద్యమకారులను కూడా అదే విధంగా విస్మరించారు. ఆర్టీసీని కూడా ఇలా అయితే నిజంగా కూడా వాళ్ళు కునుక్కు లేకుండా ఒక సెకండ్ ఇట్లా అయితే ప్రమాదాలు జరుగుతాయి. అయినా వాళ్ళు నిరంతరం మంచి డ్యూటీ చేస్తున్నటువంటి వాళ్ళకు కోఆపరేషన్ గా ఉండి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిందో అవి నిలబెట్టుకోవాలి కదా ప్రభుత్వం. ఇంకొక సంవత్సరం అయితే ఎలక్షన్ మళ్ళీ వేడి పుడుతుంది, ఎలక్షన్లు అంటావు. ఇప్పటికి కూడా అదే కదా. ఇవాళ 150 నుంచి 300 మందిని తీసుకుపోయినాం ఇవాళ అయినావు. కాబట్టి ఖచ్చితంగా మేము ఉద్యమకారులు జేఏసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళకి ఏదైతే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.